Hi everyone, my name is Ramanachari. My channel Ramanachari Ideas. ఈ ఛానల్లో ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కొన్ని రకరకాల ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ఏంటంటే మన నిరుద్యోగ అభ్యర్థులకు మంచి గుడ్ న్యూస్ ఏంటంటే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఈఎంఆర్ఎస్లో మంచి పోస్టులు వచ్చినాయండి. బీఈడి క్వాలిఫికేషన్ తోటి, పీజీ క్వాలిఫికేషన్ తోటి, డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ మనకు నోటిఫైడ్ చేసిండ్రు. మనకి ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క నోటిఫికేషన్ ఆల్రెడీ ఎప్పుడు లాస్ట్ డేట్ అవుతుందంటే October 23. తప్పకుండా అందరూ కూడా ఏ ఎలిజిబుల్ ఉన్నారో ఆ ఎలిజిబుల్ తగ్గినట్టుగా మీరు అప్లై చేసుకొని ఉద్యోగం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదే ఫస్ట్ ప్రిన్సిపల్ పోస్ట్, ఒక్కొక్క పోస్ట్ ఏంటి క్వాలిఫికేషన్, ఎగ్జామ్ ఎట్లా జరుగుతుంది, ఆ ప్రాసెస్ ఏంది, ఆన్లైన్లో జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుందనే విషయాన్ని మనం సంక్షిప్తంగా నేర్చుకుందాం. ఆన్లైన్ మోడ్లో అప్లికేషన్ చేయాలి, ఎగ్జామ్ మాత్రం ఆఫ్లైన్లో ఉంటుంది. ఫస్ట్ ప్రిన్సిపల్ పోస్ట్ చూద్దాం. ప్రిన్సిపల్ పోస్ట్ చూసినట్లయితే మనకి ఎన్ని ఉన్నాయంటే మెయిన్ రిజిస్ట్రేషన్ డేట్స్ ఎప్పుడంటే 19 సెప్టెంబర్ నుండి 23 అక్టోబర్ 2025 వరకు మనకు ఈ యొక్క డేట్ ఉందండి. నెక్స్ట్ వన్, ప్రిన్సిపల్ పోస్టులకు ఎంత అంటే ఎన్ని ఉన్నాయంటే ఇందు లోపల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ లోపల ప్రిన్సిపల్ పోస్టులు 225 పోస్టులు ఉన్నాయి. మాస్టర్ డిగ్రీ ఉండాలి, ప్లస్ 10 years టీచింగ్ ఎక్స్పీరియన్స్ అని ఉండాలి. కొన్ని రెఫరెన్స్లో 4 years కూడా ఇచ్చేసిండ్రు. బెటర్ ఎక్స్పీరియన్స్, టీచింగ్ ఎక్స్పీరియన్స్ కానీ వైస్ ప్రిన్సిపల్ చేసినట్టు కానీ ఇది ఉంటే వాళ్ళకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి ప్రిన్సిపల్గా. ఇంకొకటి వయో పరిమితి చాలా హ్యాపీ అండి, ఎందుకంటే నిరుద్యోగులను అర్థం చేసుకుని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఈ యొక్క వయోపరిమితి మంచిగా ఇచ్చింది. ఏంటంటే 50 years. ఎవరికంటే ఈ 50 years అనేది తప్పకుండా చూసినట్లయితే ప్రిన్సిపల్ పోస్టులు ఏకలవ్య మోడల్ స్కూల్ పాఠశాల ఉద్యోగ నోటిఫికేషన్లో ప్రిన్సిపల్ యొక్క వయోపరిమితి ఎంత ఉన్నది అంటే 50 సంవత్సరాలు ఇచ్చిండ్రు. మళ్ళీ ఎస్సీ ఎస్టీ ఈబీసీ ఓబీసీ సంబంధించిన వాళ్ళకు కూడా సడలింపు కూడా ఉంటుంది. కావున ఇంకా పిహెచ్డి ఉండి ఇంకా నెట్ సెట్ క్వాలిఫై ఉంటే అదనంగా కొద్దిగా ప్లస్ ఇంటర్వ్యూ ఉంటుంది. కాబట్టి ఎందుకంటే మిగతా ఏ సంబంధించిన పీజీటీ, టీజీటీ, ఆఖరికి ల్యాబ్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్ కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏవైనా చూడండి తప్పకుండా ఇంటర్వ్యూ లేదు, బట్ ప్రిన్సిపల్ మాత్రం ఇంటర్వ్యూ ఉంది. ఈ ఇంటర్వ్యూలో తప్పకుండా ఫస్ట్ 3 types ఉంటాయి వీళ్ళ యొక్క ఎగ్జామ్ కూడా. ఇక శాలరీ చెప్పాలంటే గవర్నమెంట్ జాబ్ ఏదైనా శాలరీ చూడొద్దండి, ఎందుకంటే సర్వీస్ ఇంపార్టెంట్. ఏ శాలరీస్ అయినా బాగున్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ అద్భుతంగా ఉన్నాయి, అందులో తెలంగాణ గవర్నమెంట్ అయితే ఇంకా బాగున్నాయి. సరే, ఎనీ గవర్నమెంట్ జాబ్ అయినా కూడా మెయిన్ ఇంపార్టెంట్ సర్వీస్ వచ్చిందా రాలేదనేది చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇక ప్రిన్సిపల్ పోస్టులు చూసినట్లయితే ఏ విధంగా ఎన్ని వేకెన్సీస్ ఏ విధంగా వచ్చినాయో కొద్దిగా మనం చూసే ప్రయత్నం చేద్దామండి. ఒక్కొక్కటి చెప్పేస్తా. ఫస్ట్ ప్రిన్సిపల్ ఏందో చూద్దాం, తర్వాత పీజీటీ ఏందో చూద్దాం, తర్వాత టీజీటీ ఏందో చూద్దాం, తర్వాత జూనియర్ అసిస్టెంట్ ఏందో చూద్దాం. తర్వాత ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క వీడియో సపరేట్ చేసి పెడతా. మీరు ఒక బ్రదర్గా భావించి నన్ను తప్పకుండా మీ అందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు ఎంకరేజ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. అయితే ప్రిన్సిపల్ పోస్టులు మెయిన్ ఇంపార్టెంట్గా ఎన్ని ఉన్నాయి పోస్టులు. ఫస్ట్ 3 ఎగ్జామ్స్. ఫస్ట్ ఏంటంటే ప్రిన్సిపల్ పోస్టులకు ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. అందులో ప్రిలిమినరీ ఎగ్జామ్ టైర్ 1 అంటుంది. టైర్ 1 అంటే ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ ఆర్థమెటిక్ రీజన్స్ సంబంధించింది పెట్టిండ్రు. రెండోది జనరల్ అవేర్నెస్ సంబంధించిన పేపర్ పెట్టిండ్రు. థర్డ్ వన్ ఏంటంటే ఎగ్జామ్ల ద్వారా అభ్యర్థులకు షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ పిలుస్తారు. ఇంటర్వ్యూలో 40 మార్కులు ఉంటుంది. అంటే మనకు అప్పటి వరకు టైర్ 2లో 80 మార్కులు ఉంటుంది. మొత్తం 20 మార్క్స్ ఇంటర్వ్యూ వెయిటేజ్ అనేది ఉంటుంది. ఇంటర్వ్యూలో సక్సెస్ అయిన వాళ్ళకు పోస్టులను మీరు స్వాధీనపరచుకోవచ్చు, సక్సెస్ఫుల్గా మీరు డీల్ చేసే ఛాన్సెస్ అనేది ఉంటుంది అన్నట్టు. పోస్టులు మెయిన్గా చూసినట్లయితే ప్రిన్సిపల్ పోస్టులు అన్రిజర్వ్డ్ 116 ఉన్నాయి. ఓబీసీలో అంటే ఎగ్జాక్ట్ నాన్ క్రిమీ లేయర్ అయితే ఓబీసీ వాళ్ళకు 60 ఉన్నాయి, ఎస్సీలో 33 ఉన్నాయి, ఎస్టీలో 16 ఉన్నాయి. టోటల్గా 225 ప్రిన్సిపల్స్ పోస్ట్ అనేది మనకు ఏకలవ్య మోడల్ స్కూల్ రెసిడెన్షియల్ స్కూల్లో తప్పకుండా 225 ఉన్నాయి. అన్రిజర్వ్డ్లో 116 ఓపెన్లో కొట్టేసేయచ్చు వాళ్ళు. ఓబీసీ వాళ్ళకి 60 ఉన్నాయి, ఎస్సీ వాళ్ళకి 33 ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకి 16 ఉన్నాయి. టోటల్ 225 పోస్టులు ఉన్నాయి. ఇది
ఇట్లా ఉంది. ఫస్ట్ టైర్ 1 అంటే టైర్ 2 రాసేందుకు క్వాలిఫై టైర్ 1 ఉంటుంది, జనరల్ అవేర్నెస్ మనకు ఆప్టిట్యూడ్ సంబంధించి. సెకండ్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది. థర్డ్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ 3 రంగాలలో మంచిగా సక్సెస్ అయిన, ఇంటర్వ్యూలో సక్సెస్ అయిన, రెండిట్లో మంచి మార్క్స్ వచ్చిన తర్వాత ఇంటర్వ్యూలు ఇస్తారు. అప్పుడు ఆ ఇంటర్వ్యూలో వాళ్ళు సక్సెస్ అయితే అచీవ్డ్ గుడ్ సక్సెస్ఫుల్ ప్రిన్సిపల్ పోస్ట్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కేఎస్ రమణాచారి ఐడియాస్. ఎవరైతే ఇక క్వాలిఫికేషన్ చెప్తాం, వయోపరిమితి అయిపోయింది. క్వాలిఫికేషన్ చూసినట్లయితే మాస్టర్ డిగ్రీ ప్లస్ బీఈడి ఇంకా పిహెచ్డి సెట్ నెట్ ఉంటే కొద్దిగా ఇంటర్వ్యూలో ప్లస్ మార్కులు పడే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఇది మెయిన్ ఇంపార్టెంట్. 50 సంవత్సరాల వయోపరిమితి, ఎగ్జామ్ 2 స్టాండర్డ్లు ఉంటుంది. ఫైనల్గా మెరిట్ లిస్ట్ తీసి ఇంటర్వ్యూ పిలుస్తారు. అప్పుడు సక్సెస్ అయితే అచీవ్మెంట్ ప్రిన్సిపల్గా మీరు పిల్లలకు మంచి సక్సెస్ఫుల్ విద్యనించే అడ్మినిస్ట్రేటర్గా మీరు ముందుకు వెళ్ళి సక్సెస్ఫుల్ కావచ్చని కోరుకుంటున్నాను. నా పేరు రమణాచారి, లెక్చరర్ ఇన్ లైఫ్ సైన్సెస్ జువాలజీ అండ్ నీట్ ఫ్యాకల్టీ ఆల్సో. ఏదేమైనప్పుడు కూడా అందరూ కూడా ఎంసెట్ కూడా చెప్తా, నీట్ చెప్తాం, ఏపీ అన్ని రకాలుగా మనం జువాలజీని సబ్జెక్ట్ చెప్తున్నాం. ఎనీవేస్ ఏదేమైనప్పుడు కూడా ఈ ఉద్యోగ ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాను. నా ఛానల్ను రమణాచారి ఐడియాస్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ కూడా చేయండి. నాకు తెలిసింది చెప్తా, తెలియకుంటే తెలుసుకొని మరీ చెప్పే ప్రయత్నం కూడా చేస్తా. థ్యాంక్ యూ సో మచ్. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రమణాచారి ఐడియాస్.